శ్రీ అపీతుకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో అరుణాచల క్షేత్రంలో మహిమాన్వితమైన అరుణగిరి ప్రదక్షిణలో భాగంగా భగవాన్ శ్రీ రమణ మహర్షుల అనుగ్రహం పొంది రమణాశ్రమంలోనే సమాధి చెందిన ధన్యజీవులైన భగవాన్ యొక్క శిష్యుల గురించి ప్రస్తావించుకుంటూ ఉన్నాం. ఈ భాగంలో భగవాన్ శిష్యుల్లో ఒకరైన జగదీష్ దమానియా భగవాన్ యొక్క అనుగ్రహానికి పాత్రులై ఎంతటి ధన్యతను పొందారో ఇప్పుడు వివరించుకుందాం. అన్నామలై స్వామి సమాధికి ఎదురుగా రమణాశ్రమం వారి కాటేజీలు ఉన్నాయి. ఆ కాటేజీలకు ఎదురుగుండా ఉన్న ప్రదేశంలో జగదీష్ స్వామి సమాధి ఉంది. జగదీష్ దమానియా తండ్రి విశ్వాలాల్ దమానియా ఇంజనీర్. వారికి ముంబైలో సొంతంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంపెనీ ఉండేది. జగదీష్ గారి తల్లి రతన్బేన్ గొప్ప భక్తురాలు. జగదీష్ దమానియా డాక్టర్లు, లాయర్లు, జడ్జీలు, సంఘ సంస్కర్తలు వంటి ఉన్నత ఉద్యోగులు ఉన్న కుటుంబ సభ్యుల మధ్య జన్మించారు. జగదీష్ గారు అన్నాదమ్ములు, అక్కా చెల్లెల మధ్య ప్రేమానురాగాలతో పెరిగి తన తండ్రి గారి సంస్థలో భాగస్వామిగా ఉంటూ ఎప్పుడూ విచారణ వైఖరితో ఉండేవారు. సాంప్రదాయిక మతపరమైన ఆచారాల విషయంలో విప్లవాత్మక విశ్లేషణ ద్వారా కొన్నిసార్లు తన స్నేహితులను నొప్పించేవారు. జగదీష్ గారి తల్లి రతన్బేన్ గారికి 1937-39 సంవత్సరాల మధ్యకాలంలో వారి కుటుంబం జుహూలో తాత్కాలికంగా నివాసం ఉంటున్న సమయంలో భగవాన్ ఆమెకు స్వప్న దర్శనమిచ్చారు. భగవాన్ భక్తులైన అహ్మదాబాదులోని కాలేజీ ప్రిన్సిపాల్ ముఖీంద్రా ఠాగూర్ ద్వారా ఆమెకు భగవాన్ గురించి తెలిసింది. ఠాగూర్ గారి పట్టుదల వల్ల జగదీష్ గారి కుటుంబం మొత్తం 1939లో భగవాన్ని దర్శించుకున్నారు. అప్పటి నుండి జగదీష్ గారికి భగవాన్తో సన్నిహిత సంబంధం ఏర్పడింది. భగవాన్ ప్రత్యక్ష పర్యవేక్షణలో మాతృభూతేశ్వర ఆలయం నిర్మించేటప్పుడు జగదీష్ గారి తండ్రి ఆలయం యొక్క మొత్తం విద్యుత్తుకు సంబంధించిన పనులను చేపట్టి అప్పటి సర్వాధికారి అయిన నిరంజనానంద స్వామి సంతృప్తి పడేలా పని పూర్తి చేశారు. జగదీష్ గారు తన అంతరాత్మ ఆదేశానుసారం 1952లో తండ్రి గారి సంస్థలో తన భాగస్వామ్యాన్ని, ప్రాపంచిక ఆస్తులన్నిటినీ త్యజించి కఠినమైన సన్యాస జీవితాన్ని ప్రారంభించారు. ఆయన రాత్రిపూట కూడా ధ్యానం చేస్తూనే ఉండేవారు. జగదీష్ దమానియా గారు తరచుగా ఆయన తల్లిగారితో భగవాన్ నుండి తనకు పిలుపు వస్తుందని, ఇంటిని కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి తనకు తల్లిదండ్రుల అనుమతిని ఇవ్వాలని అడిగేవారు. 1953లో ఆనందాశ్రమానికి చెందిన పూజ్యశ్రీ రామదాస్ బొంబాయిలో జగదీష్ గారి కుటుంబాన్ని కలుసుకున్నప్పుడు ఆయన తల్లిదండ్రులతో జగదీష్ సరైన మార్గాన్ని అనుసరిస్తున్నారని, భగవాన్ దయతో అతను ఉద్ధరింపబడతారని వారికి హామీ ఇచ్చారు. ఆ ప్రేరణతో 1953 సంవత్సరంలో వారి కుటుంబం అంతా జగదీష్ గారితో కలిసి అరుణాచలానికి వచ్చారు. ఆ తరువాత ఆయన అక్కడే నివాసం ఉండాలని నిర్ణయించుకున్నారు. అరుణాచలం వెళ్ళిన తొలి సంవత్సరాల్లో జగదీష్ స్వామికి అక్కడ స్థిర నివాసం దొరకలేదు. అరుణాచలేశ్వర ఆలయ ప్రాంగణంలో, అరుణాచల కొండ గుహలలో కేవలం కౌపీనం ధరించి సన్యాసిలా సంచరించేవారు. అరుణాచలంలో స్థిర నివాసం ఏర్పడిన తరువాత ఆయన తన గురువైన భగవాన్లాగా ఎప్పుడూ అరుణాచలం విడిచిపెట్టి వెళ్ళకపోవడమే కాక 1961 వరకు కొన్నాళ్ళు జగదీష్ స్వామి చెంగన్ రోడ్లో భగవాన్ శిష్యురాలైన సౌరిస్ గారితో ఉండేవారు. 1962 తర్వాత తిరువన్నామలైలో స్థిరపడిన బొంబాయికి చెందిన
హరగోవింద్ దాన్సాని జగదీష్ స్వామిని తనతో ఉండమని ఒప్పించారు. తరువాత 10 సంవత్సరాల కాలం పాటు జగదీష్ స్వామి అక్కడే ఉన్నారు. 1974లో జగదీష్ స్వామి తిరిగి రమణాశ్రమానికి వచ్చారు. అప్పటి నుండి 1986 ఏప్రిల్ 2వ తేదీన ఆయన తుదిశ్వాస విడిచే వరకు రమణాశ్రమంలోనే నివసించారు. తీవ్ర క్రమశిక్షణతో కూడిన జీవితం గడిపిన జగదీష్ స్వామి ఆత్మసాక్షాత్కారం పొందాలనుకునే వారికి తీవ్ర వైరాగ్యం, నిర్లిప్తత అవసరమని చెప్పేవారు. జగదీష్ స్వామి భగవాన్ రచించిన అక్షరమణిమాలను గుజరాతీ భాషలోకి అనువదించారు. తామరాకుపై నీటి బిందువుల జీవితం క్షణికమైనందువల్ల ఆత్మవిచారణ మార్గాన్ని విడిచిపెట్టకూడదని ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. శారీరక ఆరోగ్యానికి ఉపవాసం ఎంతో ఉత్తమమైనదని చెప్పిన ఈ తపస్వి ఎవరైతే వస్త్రధారణ పట్ల ఆసక్తి లేకుండా వీధుల్లో సంచరిస్తూ పాపపుణ్యాలకు అతీతంగా జీవిస్తారో వారే నిజమైన యోగి అనేవారు. నిరాడంబరంగా ఉండటం ఆయన సహజ స్వభావం. తనలో తాను శాంతి చిత్తంలో ఉంటూ మౌనంగా గుప్తంగా ఉండేవారు. ఆయన చేసే ప్రతి పనిలోనూ అరుణాచలేశ్వరుని అనుగ్రహం ఉందని గుర్తెరిగి ఉండేవారు. భగవాన్ రమణ మహర్షులు జన్మించిన తిరుచులి మొదలుకొని అరుణాచలం వరకు ఎక్కడెక్కడ తన గురువు దేహదారిగా తిరుగాడారో ఆ ప్రదేశాలకు వెళ్ళి ధ్యానమాచరించి గురువు మీద ఉన్న మక్కువను చాటుకున్న మహనీయుడు జగదీష్ స్వామి. జగదీష్ స్వామి భగవద్గీతలో చెప్పినట్టుగా తీవ్రమైన వైరాగ్యము, యోగము, జ్ఞానము అన్నీ కూడా వారిలో ఉన్నవి. భగవాన్ అనుగ్రహం చేత వారికి కలిగినవి. కాబట్టి భగవాన్ ఎట్లా ఉన్నారో అట్లాగే కౌపీనంతో నివసించినారు. డబ్బుని తాకేవారు కాదు. 10 సంవత్సరాలు అరుణాచలంలో భిక్ష తీసుకుంటూ క్షేత్రాల్లో భగవాన్ ఉండే నివసించినటువంటి ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటూ కాలం గడిపినారు. తిరిగి మళ్ళా వెంకటరమణానంద స్వామి ఆయన్ని ఆశ్రమంలో అవకాశం ఇచ్చారు. ఇంకో 10 సంవత్సరం మొత్తం 52లో వచ్చి 84 వరకు ఉన్నారు ఇక్కడే. 1986 ఏప్రిల్ 2వ తేదీన తన గురువైన భగవాన్ రమణ మహర్షుల పాదపద్మాలలో విలీనమయ్యారు. జగదీష్ స్వామి పరమపదించిన రోజును పురస్కరించుకుని ప్రతి సంవత్సరం భక్తులు రమణాశ్రమం వారు ఆయన సమాధిపై పూమాలలను అలంకరించి ఇప్పటికీ నివాళులర్పిస్తారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామాలించు భక్తుల భక్తుగా బ్రోం అరుణాచల. श्री शिवनिधि शिवा